Hi friends, welcome to my channel Learning Legend. సో నిన్నటి వీడియోలో చెప్పుకున్నట్టుగా మనము కంటెంట్స్ గురించి తెలుసుకుంటామని చెప్పాను కదా. కాబట్టి ఈరోజు మనం ఆ విషయంలోకి డీప్గా వెళ్దాం. అండ్ మన ఛానల్ని ఫస్ట్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మీకు వేరే వీడియోస్కి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. సో ఈరోజు 6th గ్రేడ్కి సంబంధించి ఎస్ఎస్సి అంటే స్టేట్ సిలబస్కి సంబంధించి తెలంగాణ స్టేట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి కంటెంట్స్ని మనము చూడబోతున్నాము. సో లెసన్ నేమ్స్ అవి ఏ టైప్ ఆఫ్ జాన్రా అనేది చూస్తామన్నమాట. సో ఏంటి అసలు ఈ జాన్రా అనేది ఏంటి అని అంటే మీకు స్క్రీన్ పైన ఆల్రెడీ కనబడుతుంది కదా. ఇక్కడ స్టోరీ అంటే స్టోరీ అని, నెరేటివ్ అని, ఇంకా బయో అని ఇలా కనబడుతుంది కాబట్టి సో మీకు అర్థమయ్యే ఉంటుంది పాటికి. ఆల్రెడీ నిన్నటి వీడియోలో నేను చెప్పాను. సో దాని కనుక మీరు ఫాలో చేసి ఉంటే మీకు క్లియర్గా ఏంటనేది అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లో 6th గ్రేడ్ నుంచి 10th గ్రేడ్ వరకు తీసుకుంటే ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లో మనకి 8 యూనిట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు చూడొచ్చు యూనిట్ అని రీడింగ్స్ అని ఉన్నాయి కదా. సో రెడీనెస్ ప్రోగ్రామ్ అని ఉంది కదా. సో దాంట్లో మనం చూసుకుంటే ఒక్కొక్క యూనిట్ 3 సబ్ డివిజన్స్ ఉంటాయన్నమాట. సో దాంట్లో మళ్ళీ ఏంటవి అని అంటే రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి. సో ఎక్కువ శాతము రీడింగ్ బి లేదా రీడింగ్ సి అనేది మనకి ఒక రీడింగ్ కాంప్రహెన్షన్కి యూస్ఫుల్గా ఉండేటువంటి ఇది ఇస్తాడు టెక్స్ట్ బుక్స్లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్కి సంబంధించి రీడింగ్ ఏ వచ్చి పీస్ అండ్ హార్మోనీ అనే ఒక స్టోరీ అనమాట. సో ఇది మనకి యానిమల్స్ ఒక ఫారెస్ట్లో ఎలా ఉంటాయి, సో వాటి మధ్యలో ఏ విధమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉంటుంది, సో దాని గురించి ఒక స్టోరీ ఉంటుంది. సో ఇది ఒక స్టోరీ. అండ్ బి రీడింగ్ వచ్చేసరికి ఇది పోయం. ఆల్రెడీ మనకి ఇక్కడ కనబడుతుంది పోయం అని చెప్పేసి. సో ఐ వాంట్ పీస్. సో ఈ ఐ వాంట్ పీస్ అనేది ఎవరు ఈ పోయం ఎవరి గురించి అని అంటే మనకి ఎర్త్ గురించి ఉంటుందన్నమాట. సో ఎందుకు ఎర్త్ గురించి అని అంటే ప్రపంచ శాంతి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఐ వాంట్ పీస్. ఎర్త్ ఏం కోరుకుంటుందనంటే పీస్ కావాలని కోరుకుంటుంది. సో దాని మీద ఒక పోయము. సో దీనికి పర్టికులర్గా రైటర్ అనేవాళ్ళు ఎవరు లేరు. సో దీని రైటర్ కానీ అసలు పోయెట్ సంబంధించిన నేమ్ ఏది కూడా మన టెక్స్ట్ బుక్లో లేదు కాబట్టి దాన్ని అంత ఇంపార్టెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే లెసన్ నేమ్ మాత్రం గుర్తుంచుకోవాలి. అండ్ రీడింగ్ సికి వచ్చేసరికి యూనిట్ 1లో గ్రాండ్ కాంటెస్ట్ ఇన్ ద ఫారెస్ట్. సో ఇది ఒక నెరేటివ్ స్టోరీ. మళ్ళీ ఇక్కడ నెరేటివ్ అంటే ఏంటి అని అంటే అది ఒకరు చెప్తున్నట్టుగా ఉంటుంది అనమాట. మామూలుగా స్టోరీ అంటేనే చెప్పడం, కానీ నెరేటివ్ అని అంటే అది చెప్తున్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ ఇది ఒక నెరేటివ్. సో సేమ్ ఈ ఫస్ట్ యూనిట్లో ఏ ఒక స్టోరీకి పోయంకి కూడా మనకు ఆథర్ నేమ్ అనేది పోయెట్ నేమ్ అనేది ఇవ్వలేదు కాబట్టి దాని అంతా స్ట్రెస్ చేయాల్సిన అవసరము లేదు. అండ్ నెక్స్ట్ మనము ఈ సెకండ్ యూనిట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ కూడా మళ్ళీ 3 రీడింగ్స్ అనేటివి ఉంటాయి, ఏబిసి. సో ఏ రీడింగ్ వచ్చేసరికి తెలంగాణ ద ప్రైడ్ ఆఫ్ ద పీపుల్. సో దీంట్లో మనకి తెలంగాణ ఫెస్టివల్స్ గురించి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఒక ఫ్యామిలీ మధ్యలో ఏదైతే కాన్వర్జేషన్ జరుగుతున్నట్టుగా ఇదొక నెరేటివ్, మళ్ళీ ఇదొక నెరేటివ్ అనమాట. సో బి రీడింగ్ వచ్చేసరికి మళ్ళీ పోయం. సో ఇక్కడ ఈ పోయం మిసెస్ సరోజినీ నాయుడు రైటప్ అయినటువంటి హింద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే ఒక పోయం. మనము ఇక్కడ సరోజినీ నాయుడుకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే తను ఒక ఫ్రీడమ్ ఫైటర్ అండ్ షీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా. సో తనకి ఆ టైటిల్ అనేది మనకి ఫ్రీడమ్ టైంలో ఇవ్వడం జరిగింది. సో తను పోయమ్స్ రాసేటువంటి స్పెషాలిటీ వల్లనే తనకు ఆ టైటిల్ వచ్చింది. సో ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనేది అతను మన హైదరాబాదీ కాబట్టి సో మన హైదరాబాద్లో ఒకప్పుడు ఈ మార్కెట్స్, బజార్స్ ఎలా ఉండేవి, సో అక్కడ అమ్మకాలు అనేటివి ఏం జరిగేవి, ఏమేమి వస్తువులు పెట్టి వ్యాపారస్తులు అమ్మేవాళ్ళు. మనకి ఇంకా హైదరాబాద్కి స్పెషాలిటీ ఏంటంటే పర్ల్ సిటీ అని కూడా అంటారు కదా. సో దాన్ని కూడా స్పెసిఫై చేస్తూ ఈ పోయం అనేది ఉంటుంది. సో రీడింగ్ సికి వచ్చేసరికి
బమ్మేర పోతన్న. సో ఈయన మనకు తెలుగు లిటరేచర్లో గొప్ప కవి. సో ఈయన గురించి ఈయన బయోగ్రఫీ అనేది ఉంటుంది లెసన్లో. బమ్మెర పోతన ద జ్యువెల్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అని టైటిల్. సో దీంట్లో బమ్మెర పోతన యొక్క బయోగ్రఫీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్కి వచ్చేసరికి ఏ రీడింగ్లో ఇది మళ్ళీ ఇంకొక స్టోరీ అనమాట. సో ఈ స్టోరీ వచ్చేసరికి ఒక చిన్న అమ్మాయి ఉంటుంది, తనకు ఒక బ్రదర్ ఉంటాడు. సో వాళ్ళిద్దరూ కూడా ఆ అబ్బాయికి కొంచెం అనారోగ్యం ఉంటుంది. సో అనారోగ్యం ఉండడం వల్ల డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి తనకి పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫ్యామిలీకి అది అఫోర్డబుల్ కాదనమాట. కాబట్టి తను వాళ్ళ డాక్టర్ని అడిగితే డాక్టర్ వాళ్ళ పేరెంట్స్తోని మాట్లాడడం వింటుందనమాట. ఏదైనా ఒక అద్భుతం జరిగితే అప్పుడు కానీ మీ అబ్బాయి మంచిగా అవ్వడు అని చెప్పేసి చెప్తారు. సో ఆ అద్భుతం ఇన్ ద సెన్స్ ఇంగ్లీష్లో మిరకల్ అని చెప్పేసి అంటారు. సో ఆ మిరకల్ అనే ఇది ఏంటి, ఎక్కడ దొరుకుతుంది అనేది తను ప్రయత్నం చేస్తుంది అనమాట. యాక్చువల్గా చిన్నపిల్లల మనస్తత్వము ఎలా ఉంటుంది, చాలా సెన్సిబుల్గా ఉంటుంది. సో ఆ సెన్సిబిలిటీతోనే తను ఏం చేస్తుంది అంటే తన సేవింగ్స్, తన పిగ్గీ బ్యాంక్లో ఉన్నటువంటి మనీని తీసుకొని మెడికల్ షాప్కి వెళ్తుందనమాట. సో ఆ మిరకల్ని కొనుక్కోవడానికని మెడికల్ షాప్కి వెళ్తుంది. సో తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత అంటే $1.11. సో ఆ $1.11 అనేవి ఏం చేస్తుంది అనేది ఈ స్టోరీ అనమాట. సో తర్వాత బి రీడింగ్కి వచ్చేసరికి ఇది పోయం అగైన్. ఇది అ నేషన్స్ స్ట్రెంగ్త్. మనము ఇందులో మళ్ళీ యూనిటీ గురించి ఉంటుంది అనమాట. నేషన్ స్ట్రెంగ్త్ అనేది మహాత్మా గాంధీ గురించి ఎక్కువగా ఫోకస్ ఉంటుంది దీంట్లో. సో దీన్ని ఎవరు రాశారనంటే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అనే అతను ఇది రాశారనమాట. సి రీడింగ్ వచ్చేసరికి విల్మా రొడాల్ఫ్. సో ఈమె ఒక అథ్లెట్. విల్మా రొడాల్ఫ్ వచ్చేసరికి తను ఒక అథ్లెట్. సో తనకి చిన్నప్పుడే తను కాలు కోల్పోయినటువంటి వ్యక్తి. సో తన ఎలా అథ్లెట్ అవుతుంది, ఏ విధంగా తను అథ్లెట్ అవ్వగలుగుతుంది అనేది తన బయోగ్రఫీ మళ్ళీ ఈ లెసన్లో మనము చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ యూనిట్ అనమాట. సో ఫోర్త్ యూనిట్లో ఏ రీడింగ్ అడ్వెంచర్. సో ఇది మళ్ళీ ఒక నరేటివ్ స్టోరీ. సో ఇక్కడ ఇద్దరు ఒక కజిన్స్ ఉంటారనమాట. సో వాళ్ళు చాలా అసలు బ్రేవరీని ప్రజెంట్ చేస్తారు. ఈ యొక్క స్టోరీలో ఏంటంటే ఇద్దరు కలిసి వాళ్ళ ఒక బ్రేవరీని ప్రజెంట్ చేస్తారు. సో దానికి సంబంధించింది ఈ స్టోరీ. సో దీనికి సంబంధించి ఆథర్ నేమ్ కానీ కూడా ఏమీ ఇవ్వలేదు. ఎక్కువ శాతం మనకి ఇక్కడ పోయమ్స్కి మాత్రం మనం పోయెట్ నేమ్స్ చూస్తాము. సో ఆ పోయెట్స్ ఎవరైతే ఈ యొక్క కంటెంట్స్లో మనం పోయెట్స్ గురించి ఎక్కడైతే చదువుతున్నామో సో వాళ్ళందరి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు చేసినటువంటి రైటప్స్ ఏంటి, వాళ్ళు ఏ రచనలు చేశారు ఇంగ్లీష్లో, వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎట్లాంటి స్పెషాలిటీ ఉందనేది మనం కొంచెం కీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దాన్ని మనం చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బి రీడింగ్ మళ్ళీ పోయం ద నాటీ బాయ్. పోయం వచ్చేసి ద నాటీ బాయ్. సో దీన్ని రాసిన వాళ్ళు ఎవరు, ఈ యొక్క పోయెట్ ఎవరంటే జాన్ కీట్స్. సో జాన్ కీట్స్ షీఈస్ అ వెరీ ఫేమస్ పోయెట్. సో ఈమె మనం నేచర్ పోయెట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పోయెట్స్ వచ్చేసరికి చాలా వరకు నేచర్కి సంబంధించిన పోయెట్రీ అనేది రాసిన వాళ్ళు ఉంటారు. సో చాలా వరకు వాళ్ళు రాసినటువంటి పోయెట్రీ అంటేనే చాలా అందంగా ఉంటుంది అనమాట. సో ప్రతి పోయం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ యొక్క 6th grade ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ అనే టెక్స్ట్ బుక్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సి రీడింగ్ తానాజీ మల్లసూరి. ఇతను ఎవరు అని అంటే మనం ఇక్కడ శివాజీ మహారాజ్ గురించి మాట్లాడుకోవాలి. సో శివాజీ మహారాజ్ ఎవరు మళ్ళీ అని అంటే మరాఠా కింగ్డమ్కి మహారాజా అయినటువంటి మహారాష్ట్రలో చాలా ఫేమస్. మహారాష్ట్రలోనే కాదు అసలు మన దేశవ్యాప్తంగా కూడా మన ఇండియా వైడ్ కూడా ఇతని యొక్క స్పెషాలిటీ అనేది అందరికీ కూడా తెలుసు. చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సో అతని యొక్క బ్రేవరీ అలాంటిది. అతనితో పాటు ఇతను కూడా చాలా బ్రేవరీని చూపించాడని చెప్పాలి. ఎందుకనంటే హీఈస్ అ బ్రేవ్ ఫైటర్. సో శివాజీ మహారాజ్ వాళ్ళ అమ్మగారి కోరిక మేరకు వాళ్ళు కోల్పోయినటువంటి సిన్హాలాగఢ్ అనే ఒక వాళ్ళ రాజ్యానికి అది
మూలం అనమాట. అసలు దాని గుర్తింపు ఎలా, మరాఠా కింగ్డమ్‌కి గుర్తింపు ఎలా అంటే సిన్హాలగఢ్ అనే ఒక కోట ఉంటది. సో, దాన్ని శత్రు రాజులు స్వాధీనం చేసుకున్నప్పుడు ఇతను ఏం చేస్తాడనంటే ధైర్య సాహసాలతోని నేనెళ్ళి పోరాడి మన మన రాజ్యాన్ని మనకి సొంతం చేస్తాను నేనని చెప్పేసి ధైర్యంగా వెళ్ళి అక్కడే ప్రాణాల్ని అర్పిస్తాడనమాట యుద్ధ భూమిలో. నెక్స్ట్ 5th యూనిట్‌కి వచ్చేసరికి మళ్ళీ 3 రీడింగ్స్ ఉంటాయి. అండ్ ఏ రీడింగ్ వచ్చి ప్లాంట్ ఏ ట్రీ. సో ఇక్కడ ప్లాంట్ ఏ ట్రీ అంటే ఇది ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఈవీఎస్ అని రాశాను కదా, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి మోటివేషన్. ఎందుకు ఈ యొక్క పర్టిక్యులర్ లెసన్ అనేది మనకి ఇంగ్లీష్లో, అది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అయితే సోషల్లోనో సైన్స్లోనో ఉండాలి, కానీ ఇంగ్లీష్లో ఎందుకు ఉంది అని అంటే చిల్డ్రన్కి మోటివేషన్ అనేది ఇవ్వడం కోసం అనేది ఈ లెసన్ ఉంది. అండ్ ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే ఒక ఎస్సే అనమాట. ఏంటది? ఎస్సే. సో ఈ ఏ రీడింగ్ ప్లాంట్ ట్రీ అనేది ఎస్సే. సో దీంట్లో మనము చెట్లు నాటడం వల్ల ఏమవుతుంది, చెట్ల వల్ల ఉపయోగాలు ఏంటి, వీటన్నిటిని గురించి ఉంటుంది. అండ్ బి రీడింగ్ వచ్చి ఇఫ్ అ ట్రీ కుడ్ టాక్. ఇఫ్ అ ట్రీ కుడ్ టాక్. సో ఇఫ్ అ ట్రీ కుడ్ టాక్ అనే పోయాన్ని ఎవరు రాశారనేది అనానమస్. ఇక్కడ ఎలాంటి పేరు కూడా ఇవ్వలేదు. కాకపోతే ఒక చెట్టు మాట్లాడితే ఏం చెప్తుంది, తను ఏం మెసేజ్ చెప్తుంది అనేది ఈ పోయంలో మనము చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సి రీడింగ్, చిల్డ్రన్ స్పీకప్. సో ఇక్కడ స్పీచ్ అనమాట. ఒక 12 year old అమ్మాయి ఏం చేస్తుందనంటే తన శక్తికి మించి ఏమంటారు, తన ఏజ్కి మించినటువంటి పని చేసిందని చెప్పాలి. ఎన్వైర్న్మెంట్ని కాపాడడం కోసం అని చెప్పేసి వరల్డ్లో ఉన్నటువంటి అత్యంత బిగ్గర్ సమ్మిట్కి వెళ్ళి అక్కడ తన స్పీచ్ని నిర్మోహమాటంగా చెప్తుందనమాట. తన ఒపీనియన్ని నిర్మోహమాటంగా వితౌట్ ఎనీ హెజిటేషన్ తను చెప్పడం జరుగుతుందనమాట. సో అదే ఇక్కడ ఈ యొక్క లెసన్ చిల్డ్రన్ స్పీకప్ అనే స్పీచ్. నెక్స్ట్ 6th యూనిట్కి వచ్చేసరికి ఏ రీడింగ్ రిప్ వాన్ వింకిల్. సో ఇక్కడ రిప్ వాన్ వింకిల్ మనకి జనరల్గా బయట మనకి ఇదొక నావెల్ స్టోరీ అనమాట. యాక్చువల్గా ఒక నావెల్ స్టోరీ. సో ఆ నావెల్ స్టోరీ నుంచి జస్ట్ ఒక చిన్న పార్ట్ని తీసుకొని ఈ యొక్క దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ నావెల్ ఏంటి అని అంటే ద లెజెండ్ ఆఫ్ రిప్ వాన్ వింకిల్. ద లెజెండ్ ఆఫ్ రిప్ వాన్ వింకిల్ అనే నావెల్. సో ఈ నావెల్ని రాసింది ఎవరంటే వాషింగ్టన్ ఐవింగ్. సో ఈ యొక్క రిప్ వాన్ వింకిల్ ఒక ఇమాజినరీ క్యారెక్టర్. సో అతను ఏంటి అని అంటే సడన్గా నడుస్తూ ఒక కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ కొండను దాటుకొని ఎక్కడో తెలియని ప్రదేశానికి వెళ్ళిపోయి ఒక 20 years తర్వాతకి మేల్కొంటాడనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ యొక్క స్టోరీ. అసలు ఆ 20 years అలా నిద్రపోవడానికి కారణం ఏంటి అనేది ఈ యొక్క షార్ట్ నావెల్ స్టోరీ ఎక్స్ట్రాక్షన్. నెక్స్ట్ బి రీడింగ్, ఇది మళ్ళీ పోయం. మై షాడో. ఇక్కడ మై షాడో, అసలు మన షాడో ఏంటి, షాడో లేకుండా మనం ఉండము, మనం లేకుండా షాడో లేదు. సో వెలుతురు ఉన్నంత కాలము మనకి నీడలు అనేటివి కనబడతాయి. షాడో అంటే ఏంటి? నీడ. సో ఈ పోయంని రచించింది ఎవరు, ఈ పోయంని రైటప్ చేసింది ఎవరు అని అంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. నెక్స్ట్ వచ్చేసరికి సి రీడింగ్, ఇది గలీవర్స్ ట్రావెల్ అనే దాని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకనంటే మనము ఒకప్పుడు ఇంగ్లీష్ మనము 90sలో చదువుకున్న వాళ్ళం అయింటే కనుక ఇంగ్లీష్లో ఈ గలీవర్స్ ట్రావెల్ అనేది 7th gradeలో ఒక సప్లిమెంటరీ రీడర్గా ఉండేదన్నమాట. సో మొత్తం స్టోరీ అనేది అక్కడ చదివాము. ఇక్కడ కేవలం ఒక చిన్న పార్ట్ అనేది ఇచ్చాడనమాట గలీవర్స్ ట్రావెల్లో, ఒక జస్ట్ స్మాల్ పార్ట్. సో అతను ఏం చేస్తాడనంటే జాయింట్స్ ఉండేటువంటి ఏరియాకి వెళ్తాడు. ఫస్ట్ అయితే లిల్లీపుట్స్ ప్రపంచంలోకి వెళ్తాడు. తర్వాతకి జాయింట్స్ ఉండేటువంటి, అంటే ఈ యొక్క గలివర్ కంటే కూడా, గలివర్ అంటే నార్మల్ హ్యూమన్ కదా, సో అతని కంటే కూడా చాలా ఇంకా పెద్ద సైజులో ఉండేటువంటి మనుషుల దగ్గరికి వెళ్తాడు. సో ఆ యొక్క పార్ట్ని ఈ యొక్క స్టోరీలో ఇచ్చాడు. సో దీన్ని రాసిన వాళ్ళు ఎవరనంటే జొనథన్ స్విఫ్ట్. సెకండ్ నెక్స్ట్ వచ్చి 7th యూనిట్లో ఏ రీడింగ్ పీటీ ఉషా ద గోల్డెన్ గర్ల్. అబ్బా, అసలు పీటీ ఉషా గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? అసలు చెప్పే అవసరమే లేదు.
కానీ ఇక్కడ తనని గోల్డెన్ గర్ల్ అని ఎందుకు అన్నారనంటే బంగారపు పథకాలు గోల్డ్ మెడల్స్ తేవడంలో అసలు తనని మించిన వాళ్ళే లేరని చెప్పాలి. అంత స్పెషాలిటీ ఉందన్నమాట తనకి. అంత గొప్ప చరిత్ర, అంత గొప్ప హిస్టరీ ఉంది. సో తన బయో అనేది ఇక్కడ ఇచ్చాడు, బయోగ్రఫీ. సో ఇక్కడ తను చిన్నప్పుడు ఏ విధంగా తన మాస్టర్, ఒక పీటీ మాస్టర్ తను రన్నింగ్ చేస్తుంటే నార్మల్గా చిన్నపిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటుంటే గమనించి తను ఈ యొక్క అథ్లెట్ అవ్వగలదన్న స్కిల్ని గమనించి తనని ఎంకరేజ్ చేసినటువంటి మాస్టర్ గురించి, తను ఎలా అథ్లెట్ అయ్యింది, ఎలా తన అలుమ్ని అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ బీ రీడింగ్ అగైన్ అ పోయం. ఇండియన్ క్రికెట్ టీమ్. అబ్బా అసలు క్రికెట్ గురించి మాట్లాడితే ఇంకా అసలు ఎగిరి గంతేస్తారనమాట ఒక్కొక్కరు. సో ఆ విధంగా ఉంటుంది క్రికెట్ గురించి. ఇంక ఇక్కడ ఇది ఒక చిన్న పోయం. అసలు క్రికెట్లో ధోని ఏంటి, సచిన్ ఏంటి, ఇదే విషయం దీంట్లో ఉంటుంది అనమాట. ధోని, సచిన్ వీళ్ళ గురించి మనకు చాలా ఫెమిలియర్ అయినటువంటి వ్యక్తుల గురించి ఈ యొక్క పోయంలో మనము చూస్తాం. సో దీన్ని కూడా అనానిమస్ ఎవరు రాశారనేది ఇవ్వలేదు. అండ్ సి రీడింగ్కి వచ్చి రాంజీస్ వండర్ఫుల్ బ్యాట్. అబ్బా అసలు ఇది మళ్ళీ క్రికెట్ గురించేనబ్బా. నాకెందుకో మాత్రము క్రికెట్ అంటే నచ్చదు. మీరేమన్నా సరే, మీరు తిట్టినా సరే నన్ను, కానీ నాకు క్రికెట్ అంటే నచ్చదు. కాకపోతే మన ఇండియాకి ఎప్పుడైనా మంచి స్కోర్ వచ్చి ఇండియా ఆపోజిట్లో ఆస్ట్రేలియా కానీ అలా చూసుకుంటే పాకిస్తాన్, వెస్టిండీస్ ఈ టీమ్స్ ఉండి గట్టి పోరు కనుక జరిగి ఫుల్ టగ్ ఆఫ్ వార్ కనుక జరిగి ఆ యొక్క కాంపిటీషన్లో మన టీం కనుక గెలిచిందనంటే అంత సెలబ్రేట్ చేసుకుంటాను. కానీ క్రికెట్ చూడడం అంటే ఎందుకో ఇష్టం ఉండదబ్బా. సరే, సో ఇక్కడ రంజీస్ వండర్ఫుల్ బ్యాట్. సో ఇక్కడ రంజీ అనే ఒక అబ్బాయి ఉంటాడు. యాక్చువల్గా మనం రంజీ అనే పేరు ఎక్కడ వింటాము క్రికెట్లో. సో దీనికి చాలా పెద్ద స్పెషాలిటీ ఉంది. రంజీస్ ట్రోఫీయే ఉంది కదా. కానీ ఇక్కడ ఈ రంజీ అనే అబ్బాయి తన బ్యాట్ని ఎలా, ఒక బ్యాట్ తను క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం అనమాట. ఒక అంకుల్ తనకి చాలా పురాతనమైనటువంటి అతను, ఆ అంకుల్ ఎవరైతే ఉంటారో ఆయన ఆడుకున్నటువంటి బ్యాట్ని ఇతనికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాట్తోనే తను ఫస్ట్ టైం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి హయ్యెస్ట్ స్కోర్ చేస్తాడనమాట. సో దాని గురించి ఇక్కడ మనకి స్టోరీ. అండ్ ఇట్స్ అన్ ఇమాజినరీ స్టోరీ అగైన్. అండ్ ఇక్కడ మనకి ఈ యొక్క స్టోరీని రాసింది ఎవరు అంటే రస్కిన్ బాండ్. అయితే అసలు రస్కిన్ బాండ్కి ఉన్నటువంటి స్పెషాలిటీ మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే రస్కిన్ బాండ్ ఇలాంటి గేమ్స్కి సంబంధించి, ఇమాజినరీ స్టోరీస్కి సంబంధించి తన లైఫ్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని తీసుకొని ఒక స్టోరీ రూపంలో రాసేటందుకు చాలా స్పెషలిస్ట్ అని చెప్పాలన్నమాట. ఇదే కాదు, ఇంకా చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి రస్కిన్ బాండ్ రాసినటువంటివి. మనం సో కొన్ని విషయాల్ని మాత్రం మనము కీన్గా అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ స్టోరీస్ ఎవరైతే ఉన్నారో జొనాథన్ స్విఫ్ట్, వాషింగ్టన్ ఐర్వింగ్, రస్కిన్ బాండ్, తర్వాత జాన్ కీట్స్, సరోజిని నాయుడు, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, వీళ్ళు ఇక్కడ మనం ఎవరైతే మనము పేర్లు డిస్కస్ చేసుకున్నామో సో వాళ్ళని కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ గురించి కొంచెం ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేసి చదువుకోగలిగితే మనకి డిఎస్సికి చాలా 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 యూజ్ అవుతుందని చెప్తాను. ఎందుకనంటే టెట్లో దాదాపు ఇంత డెప్త్ క్వశ్చన్స్ అడగడు. ఓన్లీ గ్రామర్ బేస్డ్ ఉంటాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇట్లాంటివి ఉంటాయి. తర్వాతకి మనకి మెథడాలజీ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పర్టిక్యులర్స్ ఎందుకు చదవాలి అని అంటే మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతుంది. అలా అని చెప్పేసి మనకి ఈ యొక్క టెట్లో యూజ్ అవ్వదని కాదు, కానీ ఎందుకంటే కొన్ని మనకి తెలిసి ఉండాలి. చాలా విషయాలు మనం తెలుసుకొని ఉంటే డెప్త్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 8th యూనిట్. సో ఇక్కడ వచ్చి ఏంటో సి రీడింగ్ మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి సి రీడింగ్ లేదనమాట. 6th గ్రేడ్లో ఓన్లీ ఏ అండ్ బి రీడింగ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఏ రీడింగ్ వచ్చి హాఫ్ ద ప్రైజ్. ఇది ఇక్కడ ఒక డ్రామా కాన్వర్జేషన్ అనమాట. డ్రామా అంటేనే కాన్వర్జేషన్ టైప్లో ఉంటుంది కదా. సో కాన్వర్జేషనల్ స్టోరీ హాఫ్ ద ప్రైజ్. సో హాఫ్ ద ప్రైజ్ టైటిల్ ఎందుకు వచ్చింది అనేది మనకి లాస్ట్ వరకు కూడా ఆ స్టోరీ మొత్తం చదివితే కానీ అర్థం కాదనమాట. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో ఇది నెక్స్ట్ బి రీడింగ్ వచ్చి ద షేక్స్ వైట్ డాంకీ.
ఇక్కడ ఈ షేక్స్ వైట్ డాంకీ మళ్ళీ ఒక స్టోరీ అనమాట. సో ఇక్కడ ఒక షేక్ ఉంటాడు, తనకి నెంబర్ ఆఫ్ డాంకీస్ ఉంటాయి. అసలు ఇక్కడ ఒక డాంకీకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అసలు ఆ స్పెషాలిటీ ఏంటి అనేది ఈ స్టోరీ చదివితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటికీ ఈ 8 యూనిట్స్కి సంబంధించి మనము కంటెంట్స్, వాటి యొక్క జాన్రా ఏంటి, ఎవరు రాశారు, పోయమ్స్ అయితే ఎవరు రాశారు, స్టోరీ నరేటివ్స్ అయితే ఎవరు రాశారు అనేది మనం ఇప్పుడు చూసాము. కాబట్టి ఇంతవరకైతే మనము 6th క్లాస్ కంటెంట్స్ని కంప్లీట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూషన్ 7th గ్రేడ్ కంటెంట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానివ్వండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ వీడియోస్ ఉపయోగపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకనంటే ఇంత డెప్త్గా ఇంగ్లీష్ వీటిని డిస్కస్ చేసినటువంటి వీడియోస్ ఎక్కడా కూడా మనకి లేవని నేను చెప్తాను. ఉన్నా కూడా యాప్స్లో వాటిలో పెట్టడం జరుగుతుంది చాలామంది, కానీ వీడియోస్లో మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. ఏదో సగమే ఉంటుంది, తర్వాతకి డీప్గా చదువుకోవాలంటే అది మిస్సింగ్. సో ఇది యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.